వాళ్ళలో యోగ్యంగా పాల్పంపులు పొందుకోవడానికి కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనము యోగ్యంగా ప్రభు బలలో పాల్పంపులు పొందుదాము. ఆదికాండము లేఖన భాగముగా ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 8. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. ప్రభు సహాయం నిమిత్తం మనము ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం, స్తుతులు నాయన. ఇప్పటి వరకు ఆరాధన వాక్యం ద్వారా నాయన నీ దాసుని సిలువచాటును మరుగుపరిచి మాకు అందిస్తూ వచ్చిన వాక్య భాగం కొరకై నీకు వందనాలు. నీ యొక్క కృప కొరకై నాయన మరి ఒకసారి నీ పాసన్నిధిలో వేడుకుంటున్నాం. నన్ను కనికరించండి. నన్ను కూడా ప్రభువా నాయన అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడని నీ దాసుడను నీ సిలువచాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరికి నాయన వినగల చెవిని, గ్రహించగల మనస్సును అనుగ్రహించి, అయ్యా ఎందు నిమిత్తం నాయన ప్రభువా మేము ఇక్కడ కూడుకున్నాము, ఎందు నిమిత్తము అయ్యా తండ్రి నాయన నిన్ను ఆరాధిస్తున్నాము నాయన, యోగ్యముగా బలలో ఎలా చేయివేయాలో మా హృదయాల్ని నీ వాక్యపు వెలుగులో, నీ వాక్యం అనే అద్దంలో పరిశీలించుకొని పరీక్షించుకొని యోగ్యముగా పాల్పంపులు పొందుకోవడానికి మా అందరికీ సహాయపడుతూ రమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభు యొక్క బల్ల యొక్క వర్తమానంగా దేవుడు ఇచ్చిన లేఖన భాగము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యాక్చువల్గా అయితే దేవుడు అంటే బల్ల వర్తమానంగా సిద్ధపడింది ఇది కాదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తంలో దేవుడు ఈ విషయాలు సంఘముకు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, దేవా నాతో మాట్లాడు, నా ద్వారా నాతో మాట్లాడు, సంఘమంతటితో నీ ప్రజలతో మాట్లాడమన్నప్పుడు దేవుడు ఆ యొక్క సంఘానికి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు వారి యొక్క హృదయ స్థితికి తగ్గట్టుగా అప్పుడు ఏది అవసరమో అది దేవుడు సంభాషిస్తూ మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ మనము చూసిన లేఖన భాగంలో ఏం చేశాడు? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఎవరు సంభాషిస్తున్నారు, చెప్తున్నారు ఈ మాట? దేవుడు అబ్రాహాముతో సెలవిస్తున్న మాట. దేవుడు అబ్రాహాముతో సెలవిస్తున్న మాట దీన్ని ఆలకించి చేసిన తర్వాత ఆయనతో పాటు ఎవరున్నారంట? 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అంటే మొట్టమొదట దేవుడు మాట్లాడింది ఎవరితోటి? అబ్రాహాముతోటి. లోతుతో దేవుడు మాట్లాడా? మాట్లాడలేడు. కానీ మాట్లాడకపోయినా ఏం చేశాడు? అబ్రాహాముతో పాటు వెళ్ళాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, లేఖన భాగాల్లో అబ్రాహాము కుటుంబాన్ని, లోతు యొక్క కుటుంబాన్ని మనం ఈరోజు కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నది ఏంటి? దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఆయన ఇంకా అబ్రహాముగా మార్చబడలేడు, అబ్రహాముగానే ఉన్నాడు. ఈడ 2 కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 కుటుంబాల్లో ఇద్దరికి ఒకే పిలుపు ఉంది. కానీ దేవుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం దేవునితో మాట్లాడినప్పుడు దేవుడి యొక్క మాటకు శిరసావహించాడా లేదా? శిరసావహించాడు. ఆ పట్టణం ఏం పట్టణం అంట? 11వ అధ్యాయం 31వ వచనంలో, ఊరను పట్టణంలో నుండి అంట వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అంటే ఆత్మీయ జీవితంలో దేవుడు అబ్రాహాంతో మాట్లాడినప్పుడు అబ్రాహాము ఆ మాటకు లోబడ్డాడు. ఇప్పుడు జాగ్రత్తగా నన్ను చూడాలి, ఇటు చూడండి అందరూ.
వాక్యము బోధించేవారు ఇప్పుడు చాలామంది ఉన్నారా లేదా? అంతకుముందు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందో దేవుణ్ణి విశ్వసించి చేసి అప్పటికంటే ఇప్పుడు సేవకులు ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా? ఎక్కువ ఉన్నారు. అంటే బోధించేవారు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు సంఘంలో కానీ విశ్వాసుల్లో కానీ మనం మామూలుగా మందిరానికి వచ్చేవాళ్ళు వాక్యాన్ని చదివేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాక్యాన్ని చదివేవారు, నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించాలి, చదివేవారు అన్నాను నేను, ఆచరించేవారు అనలేదు. బోధించేవారు ఎక్కువ మంది ఉన్నారు, వాక్యాన్ని చదివేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాక్యాన్ని చదివి పఠించి అంటే వాక్యాన్ని పఠించడం అంటే చదవడం, వాక్యాన్ని పాటించి ప్రకటించేవారు తక్కువ. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? పాటించి ప్రకటించేవారు తక్కువ. అంటే పాటించి ప్రకటించేవారిని మనం తక్కువగా చూస్తాం. అందుకే అంటాడు కదా, వారు చెప్పు బోధను మీరు ఆలకించండి కానీ వారు చేసే క్రియలు మీరు చేయొద్దు అంటాడు. ఇప్పుడు మనం ఏ సంఘాల్లోకి వెళ్ళినా వాక్యాలు కానీ ప్రసంగాలు కానీ దంచేస్తారు పుల్పిట్ మీద, అవునా కదా? సమృద్ధి అయిన వాక్యం ఉంది, మరి దాన్ని పాటించేవారి పర్సెంటేజ్ ఎంత? వాక్యాన్ని చదివే వాళ్ళు కూడా చాలామంది కంటతా కూడా పట్టేస్తారు బైబిల్ని. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని అధ్యాయాలు కంటతా చెప్పే సేవకులు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. మరి నీకు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు జ్ఞానము విధేయత రెండూ పెట్టాడు. జ్ఞానము విధేయత. నీకు ఒకటే వచనం తెలుసు బైబిల్ మొత్తంలో నీకు ఒకటే వచనం తెలుసు, నువ్వు దానికి లోబడ్డావు, విధేయత చూపించావు. నాకు బైబిల్ మొత్తం తెలుసు కానీ నేను ఒక్క మాట కూడా వినను, దేవుడు చెప్పినట్టుగా ఒక్క మాట ప్రకారం కూడా నేను నడవను. దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఆ ఒక్క వచనం, తెలిసిన ఒక్క వచనానికి లోబడ్డ వారిని దేవుడు దీవిస్తాడు. అంటే ఈ మాట చెప్తున్నా ఎందుకంటే మనం బైబిల్ నిరంతరంగా అధ్యయనం చేయొచ్చు. ప్రసంగం వెంబడి ప్రసంగాలు యూట్యూబ్లలో, బయట బహిరంగ సువార్తల్లో ఇప్పుడు ఓపెన్ లైవ్ వచ్చినాయి కాబట్టి అన్ని డినామినేషన్లో జరుగుతున్న వాక్యం కూడా బయటికి వచ్చేస్తుందా లేదా? వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభు దినాన ప్రభు బల్ల వర్తమానంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము వినువారు మాత్రమే ఉండక ఆ వాక్య ప్రకారము ప్రవర్తించే వారమై ఉండాలి. అది నాకు అన్న దృక్పథంతో నువ్వు అక్కడ కూర్చొని మాట వింటే అది ఎవరు చెప్పినా దేవుడు మాట్లాడతాడు, వ్యక్తి కాదు, నేను కాదు, దేవుడే మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ అబ్రాహాము ఏం చేశాడు? చెప్పిన మాటకు వెంటనే లోబడి ఎక్కడెక్కడి నుంచంట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి, అంటే ఆయన యొక్క నీ ప్లేస్ నుంచి నువ్వు వచ్చేయాలి, నీ ప్లేస్ మార్చుకోవాలి. ఒక ఊరు నుంచి నువ్వు ఇంకో ఊరికి వచ్చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంట, బంధువుల యొద్ద నుండి, అంటే నీ యొక్క రిలేషన్స్, నువ్వు ఎవరైతే రిలేషన్స్తో ఉన్నావో, అంటే నీ బంధుత్వంతో ఉన్నావో ఆ బంధువుల నుండి కూడా నువ్వు వచ్చేయాలి. మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అంటే నువ్వు ఉంటున్న ఊరు నుంచి, నువ్వు పాటిస్తున్న పద్ధతుల నుంచి, నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేసావో అంతకుముందు వాటన్నింటి నుంచి ఏం చేయమన్నాడు? వదిలిపెట్టి వచ్చేయమన్నాడు. మరి వదిలిపెట్టేయడం అంత ఈజీయా? ఒక ప్లేస్ నుంచి మనల్ని ఒక ప్లేస్కి వచ్చేయమనంటే, పోనీ ఏదైనా ప్లేస్ తెలిస్తే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దైవ సేవకులుండి నువ్వు పలానా గట్కేసరి వెళ్ళరా, పలానా వ్యక్తిని కలిసిరా అంటే నేను వెళ్ళగలుగుతా. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ వెళ్ళాలి. అంత ఈజీయా? అంటే మనకు ఒక వ్యక్తి చెప్పిన చోటికి చేయడమే చాలా కష్టం, కానీ అది ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అంటే ఎక్స్ట్రీమ్ విధేయత. అంటే దాంట్లో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు వెళ్ళాలి అనే ఎన్నో క్వశ్చన్స్ వేయచ్చా లేదా? వేయచ్చు. కానీ వెంటనే లోబడే విధేయత తిరిగి క్వశ్చన్ వేయదు, క్వశ్చన్ వేయదు. క్వశ్చన్ వచ్చింది అంటేనే నీ విధేయతలో ఏదో ఫాల్ట్ ఉందని అర్థం, అంతే. అంటే విధేయతలో ఏదో ఫాల్ట్ ఉంది అంటే నువ్వు సంపూర్తిగా విధేయతకు లేవని, లోబడట్లేదని. సగం విధేయత కూడా అవిధేయతే. ఎందుకు సగం విధేయత కూడా అవిధేయతే? సౌలు రాజును మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశాడు? అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని సమస్తాన్ని హతము చేసి రా అంటాడు. సమస్తాన్ని హతం చేసి రమ్మంటే ఆ సౌలు ఏం చేస్తాడు? ఆ అమాలేకీయుల రాజును బ్రతకనిస్తాడు. అక్కడ ఉన్న ఎద్దులను మంచిగా ఉండే వాటిని బలిగా అర్పించడానికని వాటిని తీసుకొస్తాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఏమంటాడు? ఆజ్ఞ గైకొనుటయే బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయే
మేలు అంటాడు. అంటే సగం విధేయత కూడా అవిధేయతే. మనం ఏం చేస్తాము, మనకు నచ్చినవి అయితే విధేయత చూపిస్తాం, నచ్చని వాటికైతే సాకులు చెప్తాం. మరి ఈడ ఆయన సాకులు ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. మారు మాట్లాడకుండా ఏం చేశాడు? తన భార్య లోబడిందా లేదా? ఇక్కడ గమనించాలి. ఇక్కడ రమ్మని చెప్పింది షారాతోట లేకపోతే అబ్రాహాంతోట? అబ్రాహాంతో. అంటే మొట్టమొదట దేన్నైనా మాట్లాడాలి చెయ్యాలి అని అంటే ఇంట్లో స్త్రీతో మాట్లాడతాడా, పురుషుడితో మాట్లాడతాడా? దేవుడు పురుషుడితో మాట్లాడతాడు. ఈ సృష్టి ఆరంభం అంతా ఎవరితో స్టార్ట్ అయింది? పురుషుడితో, ఆదాముతో స్టార్ట్ అయింది. ఇప్పుడు అబ్రాహాంతో మాట్లాడాడు, మరో మాట్లాడకుండా షారా వెంబడించింది. నువ్వు ఏదన్నా తీసుకునే తీర్మానము, నువ్వు ఆత్మీయంగా తీసుకునే తీర్మానము, దేవుని సేవకు కానీ లేకపోతే ఏదన్నా నువ్వు ప్రార్థనా పరుడుగా నువ్వు ముందు ఉంటే, నీ భార్య నీకు సహకరించకపోతే మనం షారా యొక్క కుమార్తెలం అనిపించుకుంటామా? అనిపించుకోము. షారా ఏం చేసింది? మరో మాట్లాడకుండా అబ్రాహాంతో వెళ్ళింది. నాకు ఇల్లుంది, నేను ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలని. ఇప్పుడు భర్త సహకరిస్తే భార్య సహకరించరు. ఇప్పుడు భర్త మందిరానికి వస్తే భార్య మందిరానికి రారు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు. మరి ఎక్కడ ఫాల్ట్ ఉంది? ఇక్కడ అబ్రాహాం షారా ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ వెళ్తున్నారా లేదా? మరి వాళ్ళ లోపల ఏముంది? ఐక్యత ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, ఒకరికొకరికి గౌరవము ఉంది. అబ్రాహాంను షారా ఏమన్నది? యజమానుడా అని పిలిచింది. మరి ఇప్పుడు నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. పొర్రపాటున కూడా అంటే మీకు ఎందుకు అంత నేను చూశాను, పేరు పెట్టి పిలవడం, భర్తను ఆయననో లేకపోతే ఏమండి అనో అంటే ఏమవుద్ది? ఏం కిరీటం పడిపోద్ది? పేరు పెట్టి పిలవాల్సినంత పని ఏముంది? పిలవచ్చు అలాగా పేరు పెట్టి? అది నీ భర్తకు నువ్వు ఇచ్చే గౌరవమా? కానీ నేను చూశాను, అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు కానీ పర్సనల్గా తీసుకోవద్దు, కానీ పేరు పెట్టి పిలవడము అలాగా అమర్యాదగా దేవుని మందిరంలోనే ఇలా పిలిస్తే ఇంట్లో ఎలా పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి? ఎలా అనుకోవాలి మనం? కాబట్టి ఏం చేయాలి? ఏమని పిలవాలి? మర్యాదగా పిలుచుకోవాలి. నువ్వు నీ భర్తకు నువ్వే మర్యాద ఇవ్వలేదనుకో, బయట వాళ్ళు ఇస్తారా? అందుకే ఒక దైవజనుడు అన్నాడు, నీ భర్తను నువ్వు రాజుగా చేస్తే నువ్వు రానివైతావు. ఏమవుతావు? నీ భర్తను నువ్వేం చేయాలి? రాజుగా చేస్తే నువ్వు రానివవుతావు. ఆయనను బానిసం చేస్తే నువ్వేమవుతావు? బానిసరాలు అవుతావు. అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే నాకే ఎక్కువ తెలుసు, నాకు జ్ఞానం ఉంది, ఆయన ముసలాయన, షారా నేను, ఆయనకి ఏం తెలుసు, ఆయన ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే ప్రార్థన వాక్యం అంటాడు, అంతా నాకే తెలుసు అని మనం ఉబలాటపడి ఆయన కంటే ముందుగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తే అది వాక్యానుసారమైంది కాదు. నీ యొక్క భర్తను నువ్వేం చేయాలి? ప్రేమించాలి, విధేయత చూపించాలి. మనము సంఘముగా క్రీస్తుకు ఎలా అయితే విధేయత చూపిస్తామో అంటే అనుకోవచ్చు, భార్యలారా మీ యొక్క సొంత పురుషులకు స్వపురుషులకు లోబడి ఉండాలి. క్రీస్తుకు సంఘం ఎలా అయితే లోబడుతుందో మీరు లోబడాలని ఉంది. మరి భర్తలారా మీ సొంత అంటే మీ భార్యను ప్రేమించండి. మరి నేను ప్రేమిస్తేనే లోబడతాను, ఆమె లోబడితేనే ప్రేమిస్తాను అని ఈయన కూర్చుంటే అవుద్దా? ఆ ఫ్యామిలీ ఏం చేయాలి? ఇప్పుడు భార్య ఉందండి, నిన్ను నీకు లోబడట్లేదు, నువ్వేం చేయాలి? నువ్వు వాక్యానుసారమైన ఒక ఆత్మీయుడివి, నువ్వు ఒక పురుషుడివి, నీకు మాట ఏం చెప్తుంది? మొట్టమొదటిగా నీ సొంత శరీరంలాగా నీ భార్యను ప్రేమించాలని ఉంది. మరి నువ్వు ఆమె నాకు లోబడట్లేదండి, నేను ఎందుకు ప్రేమించాలని నువ్వు అంటావు. ఆమంటది ఆయన నన్ను ప్రేమించట్లేడు కాబట్టి నేను లోబడను. అది అసలు ఆ ఫ్యామిలీ సెట్ అవుద్దా? ఇక్కడ మనము అబ్రాహాము షారాలో ఏం చూస్తాము? ఈయన ప్రేమిస్తాడు, ఆమె లోబడుతుంది. ప్రేమ లోబడే విధంగా చేస్తుంది, ఆ లోబడ్డము ప్రేమను పొందుకునే విధంగా చెయ్యాలి. అవి రెండు లేకపోతే ఏ కుటుంబాలు నిలబడ్డము సాధ్యము కాదు. ఈడ అబ్రాహాము షారాల యొక్క దాంపత్య జీవితంలో అండర్స్టాండింగ్ ఉంది, ప్లస్ ఒకరినొకరు గౌరవించుకునే పరిస్థితి ఉంది. ఆ కుటుంబంలో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు? ఇంతకుముందు మనకు వాక్యం సహోదరులు అందించారు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేస్తాడు. మరి ఆ తండ్రి ఎప్పుడు చూసినా అబ్రాహాము భార్యను ప్రేమిస్తాడు, ఆ షారా ఎప్పుడు చూసినా అబ్రాహాముకు లోబడుతుంది. అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు? భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడాలనే పరిస్థితిలోనే ఎదుగుతారు. అందుకే మనకు మంచి మాదిరి అయిన మన మంచి ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు కూడా ఏంటి? తండ్రి ఏమో ఒక వడ్రంగి, పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఒక బాధ్యత గల ఆత్మీయుడు. ఏంటి బాధ్యత గల ఆత్మీయుడు? ఆ తల్లి మరియా
ఒక బాధ్యత గల ప్రార్థనాపరురాలైన ఒక ఆత్మీయురాలు. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన ప్రేమానురాగాలతో ఓన్లీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు మాత్రమే అతన్ని ప్రేమించాడా యోసేపు? తాను బ్రతికున్నంత కాలం మరియను ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క తండ్రి చనిపోయే సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు కూడా తన తల్లి యొక్క సంరక్షణ కోసం ఆలోచించగలిగాడు అంటే తన తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత యేసుక్రీస్తు మీద ఉందా లేదా? ఉంది. కాబట్టి మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన పిల్లల మీద, అంటే మనం మాట్లాడే మాట, మనం ఇంట్లో నడుచుకునే విధానము, ప్రతీదీ గమనిస్తున్నారు. మనకు శాంపుల్స్ ఎవరు? ఇంట్లో ఉన్న వాళ్ళే. వారు ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడితే సరిపోద్ది. మీ ఇంట్లో లాంగ్వేజ్ ఏంటి, మీరు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనేది ఎవరిని తెలుసుకోవాలి? ఇల్లంతా వెతకాల్సిన అవసరం లేదంటాం కదా. బియ్యం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? 1/4 కిలో బియ్యం తినాలా? ఎంత? ఒక్కటి. మన దేవుడు ఏం చేశాడంటే ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ అనేది ఎక్కడ మొదటి స్టార్ట్ అవ్వాలి? మన కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రేమ కలిగిన, కట్టుబాటు కలిగిన, వాక్యానుసారంగా ఉన్న కుటుంబాల్లో నుంచి వచ్చే పిల్లలు ఆత్మీయులుగా ఎదుగుతారు. అందుకే మనం ఇంతకుముందు ఆరాధన వాక్యంలో చూసుకున్నాం. ఎవరు? ఏలి యొక్క కుమారుడు. ఆయన ఒక పాస్టర్. ఆ పాస్టర్కి 2 కుమారులు, కానీ బహు దుర్మార్గులు. ఇక్కడ జకరియా ఎలిజబెత్ కూడా దేవుని సేవ చేస్తున్న ఒక పాస్టర్ యొక్క కుమారుడే. కానీ ఈ పాస్టర్ కుమారుడు మాత్రం మామూలు వ్యక్తి కాదు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని యేసుక్రీస్తే సాక్ష్యం చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే. అంటే అంతటి గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడు? తమ తల్లిదండ్రులు వేసుకున్న ఆత్మీయ పునాది. అంటే అంటారు కదా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. కానీ వాళ్ళు బాప్తిజం ఇచ్చిన యోహానుకి ఇచ్చిన పునాది మామూలు పునాది కాదు. ఎంతటి పునాది అంటే సత్యం కోసం. నేను అంతకుముందు కూడా చెప్పాను, మొట్టమొదటి హతసాక్షి బైబిల్లో నూతన నిబంధనలో ఎవరు? బాప్తిజం ఇచ్చు యోహాను. సంఘ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి స్టెఫను, కానీ అసలు నూతన నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి యోహాను. ఎందుకు? తన తల పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన తల్లిదండ్రులు నేర్పించిన ఆత్మీయ విలువలు అలాంటి, అంటే సత్యం కోసము, న్యాయంగా. అందుకే అంటాడు కదా మీకా రాసిన గ్రంథంలో, మనుషుడా మీకు ఏది ఉత్తమమో మీకు తెలియజేయుచున్నాను. ఏం చేయాలంట? న్యాయముగా నడుచుకుంటేయు, కనికరమును ప్రేమించుటయు, నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకుంటేయే కదా. ఆయన న్యాయం కోసము, సత్యం కోసము. ఆ స్టెఫెన్ ఎలా అయితే సంఘంలో తల తీసుకోవాల్సి వచ్చిందో, ఇక్కడ కూడా అంతే. చేసింది 6 నెలలు పరిచర్య. ఎన్ని నెలలు చేశాడు? బాప్తిజం ఇచ్చే యోహాను 6 నెలలు చేశాడు. కానీ ఒక 60 సంవత్సరాల ఇంపాక్ట్ చూపించాడు. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావో, నీకు బైబిల్ ఎంత తెలుసో కాదు. మనం ఉన్న పరిస్థితుల్లో మనం దేవుని కోసం 100కు 100% ఎంత చేయగలుగుతున్నామో అంత చేయాలి. ఆ బాప్తిజం ఇచ్చే యోహాను చేయగలిగాడు. ఆ మాట ఎందుకు అంటే, ఆ తల్లిదండ్రుల ఇంపాక్ట్ ఎవరి మీద ఉంది? కొడుకు మీద ఉంది. మరి ఇక్కడ అబ్రాహాము షారా యొక్క ఇంపాక్ట్ ఇస్సాకు మీద ఉంటుందా? ఉండదా? ఉంటది. ఆయన మొరియా పర్వతం మీదకి తీసుకెళ్లి బలి అర్పించడానికి పోయినప్పుడు ఆయన లోబడ్డా కామ్గా ఉండి? లేకపోతే యూదులు అంటే 12-13 సంవత్సరాల వయసు అంటే దాదాపు నాకంటే హైట్ ఉంటారంట. ఆయన 75, ఆయన అంతటి ముదుసలి వ్యక్తి. ఆయన తోసేసి వెళ్ళిపోవచ్చా లేదా? వెళ్ళిపోవచ్చు. కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగాడు ఇస్సాకు? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో నుంచి, ప్రేమ అనురాగాలు. ఆయన ఏం చేస్తాడు? భార్యను ప్రేమిస్తాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుని తర్వాత తన కుటుంబం ఇచ్చిన బాధ్యతల్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన రిబ్కాను తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇస్సాకు పొలంలో సాయంకాలం వేళ ఏం చేస్తున్నాడు? పొలంకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నాడు. అంటే చూడండి, ఈ యొక్క మాట చూపిస్తాను నేను. 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. 18, 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు చెప్తున్న సాక్ష్యం అబ్రహాం గురించి ఏంటంట? తాను ఏం చేస్తాడంట? నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు
ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే తన పిల్లలకి ఏం చేస్తాడంటే అబ్రహాము, ఏది మంచి, ఏది నీతి, ఏది చెడు అని వాక్యాన్ని, అంటే తనకున్న ఆత్మీయతను ఎవరికి పంచుకున్నాడు? తన పిల్లల్ని పంచుకునే వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు. మరి ఏలీ ఉన్నాడు. ఏలీ మరి తన పిల్లలు అంతటి దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధానానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి, పరిచర్యకు అడ్డుబండలుగా ఉన్నారు. అడ్డుబండలుగా ఉన్నప్పుడు ఖండించాల్సిన విధంగా ఖండించాడా? ఖండించలేదు. ఏదో తూతు మంతరగా నాకు ఈ మాటలు వినబడినాయని కామ్గా ఉన్నాడు. ఉన్నందుకు దేవుని యొక్క ఉగ్రత ఏమైంది? ఒక్క దినమందే ఆ ముగ్గురు ఇద్దరు కుమారులు ఏలి. ఫస్ట్ ఇద్దరు కుమారులు, ఆ సమాచారం వినబడిన తర్వాత ఏలి ఒక దినమందే చనిపోయాడు. ఆ మాట ఎవరికి తెలియజేయబడింది? బాలుడైన సమూయేలుకి. అంటే ఏలీ ఎదుట ఆయన పరిచర్య చేశాడు. సో తల్లిదండ్రుల యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఎంత తీవ్రంగా ఉంటుందంటే, నువ్వు భార్యను ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ బిడ్డలు కూడా రేపు వివాహం చేసుకున్న తర్వాత భార్యలను ఏం చేస్తారు? భార్యను ప్రేమిస్తారు. నీ దగ్గర నువ్వు కుటుంబంలో నీ భర్తకు లోబడే వ్యక్తివైతే వారు కూడా రేపు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వివాహం అయిన తర్వాత లోబడతారా? లోబడతారు. తండ్రి ఏమి చేయట కుమారుడు చూచునో అదే చేస్తారు. మరి తల్లి బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క తలను అడిగింది ఆ హేరోదు యొక్క భార్య. ఆ భార్య ఎవరి ప్రేరేపణ చేత? చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. అంటే తల్లి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 7వ వచనం. 6 నుంచి చూడండి, 6వ వచనం నుంచి క్లియర్గా ఉంది. అయితే హేరోదు జన్మదినోత్సవమును వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై, ఎవరి చేత ప్రేరేపించబడిందంట? తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిజమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు అప్పగించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చెప్పిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాల్లో ఉన్న యోహాను తల గొట్టించెను. అంటే తలను ఏం చేసిందంట? ఆ హేరోది యొక్క కూతురు ఒక ఎకిలి డ్యాన్స్ వేసిందంట. ఆ డ్యాన్స్ వేసి కోరుకుందంట. ఏం కావాలంటే తల్లి చేత ప్రేరేపించబడిందంట. అంటే కూతురులు ఎవరి చేత ప్రేరేపించబడతారు? తల్లి చేత. క్లియర్గా ఉందా లేదా? తల్లి ఆత్మీయురాలైతే యోహాను యొక్క పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాము అని చెప్పి అనేది. మరి యోహాను పాదాలు పట్టుకొని దేవుని దగ్గర అంటే మారు మనసు పొంది పశ్చాత్తాప పొందుదాము, యోహాను దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందాము అనేవాళ్ళు. ఒకవేళ ఆ తల్లి ఆత్మీయురాలైతే ఆ తల్లి ఏం చేసింది? ఆయన ఎలాగైనా తొలగించుకుందాము, ఆయన ఎలా చంపుదామని పన్నాగం వేసి తన కూతురుతో ఒక డ్యాన్స్ వేయించి ఆ డ్యాన్స్ రాజుకు నచ్చేలాగా చేసి ఏమడిగింది? నీకేం కావాలన్నా ఇస్తా అంటే ఏమడిగిపించింది తల్లి వాళ్ళ కూతురుతో? యోహాను తల, ఒక నీతిమంతుడైన తల అడిగింది. కానీ ఆ నీతిమంతుడు ఎలాంటి వాడు? పుట్టుకతోనే గర్భమునందే పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మతో నిండిన వాడంట. ఏలియా యొక్క బలముయు శక్తియు గలవాడంట. ఆయన ఏదో అడవిలో ఉంటాడు, దట్టి కట్టుకొని కొండ తేనె అది తీసుకుంటాడేమో కానీ ఆయన మాటల్లో కానీ ప్రజలు ఆయన దగ్గర వచ్చి నిలబడి ఆయన వారి దగ్గరికి వెళ్ళలేడు. ఆయన దగ్గరికే వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. అంతటి శక్తి, ఆత్మీయ శక్తి గల వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాను. అది ఎవరి వల్ల సాధ్యమైంది? తన తల్లిదండ్రులు వేసిన పునాది. మరి ఇప్పుడు అబ్రాహాము యొక్క జీవితంలో కూడా మనం గమనిస్తే ఏమైంది? ఆయన దేవుని పిలుపుకు లోబడ్డా లేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. పదకొండు 8, పేజీ నంబర్ 207. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకనే బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకును యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి.
ఆయన ఎక్కడ ఉండేవాడంట? గుడారంలో ఉండేవాడంట. ఎక్కడ నివసించేవాడు? గుడారాలలో నివసించేవాడంట. మరి ఆయన జీవితం ఏంటి? గుడార జీవితం. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకు ఒక అలవాటు ఉంది. 12వ అధ్యాయము 7వ వచనం, ఆదికాండం 12:7. మనందరికి కూడా ఈ అలవాటు ఉండాలి. ఒక్కసారి సంఘమంతా లేచి నిలబడండి. ఒక్కసారి 12:7. కొంతమందికి నిద్ర వస్తుంది కాబట్టి లేపుతున్నాను, ఏమనుకోవద్దు. 12:7. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. కూర్చోండి. అబ్రాహాంకి ఏం అలవాటు ఉంది? ఎక్కడికి వెళ్ళినా కానీ బలిపీఠము కట్టే. బలిపీఠం అంటే ప్రార్థనకు, పరిశుద్ధతకు సాదృశ్యం. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాడు? బలిపీఠము కడతాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఉద్యోగం చేసినా, ఉద్యోగం చోటైనా, వేరే ఏ ప్రాంతానికి వెళ్ళినా, మనం ఎక్కడ ఉన్నా సరే మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేసుకోవడానికి ఏదైనా ప్లేస్ ఆటంకమా? ప్రార్థన చేసుకోవాలనే మనస్సుంటే లేదు. ఇప్పుడు అబ్రాహాంకి ఏం అలవాటు ఉంది? ఎక్కడికి వెళ్ళినా కానీ బలిపీఠం కట్టడం అంటే ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు. అబ్రహాము ఒక ప్రార్థన పరుడు, ప్రార్థన చేసే ఒక మంచి ఆత్మీయుడు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టేవాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, లోకంలో పాపంలో ఉన్నప్పుడు నేను చూసేది ఏంటంటే, నేను కూడా చూసేవాడిని ఏంటి, ఏదైనా ఒక పట్టణం చూడగానే అక్కడ ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయి, నేను దిగగానే ఏ థియేటర్స్ దగ్గర నేను వెళ్ళగలను, అందులో మంచి సౌండ్ సిస్టమ్ ఏది, ఎక్కడైతే బాగా సౌండ్ వస్తుందో చూసేవాడిని. లోకస్తుల్లో, లోకంలో పాపంలో మునిగి తేలుతున్నప్పుడు నేను చూసిన ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్ళగానే చూసేది ఏంటి? న్యూస్ పేపర్లో అయినా చూసేది, వార్తాపత్రికలో ఏ థియేటర్స్ ఎక్కడున్నాయని. మరి అబ్రహాము ఆత్మీయుని యొక్క చూపు ఏముంటుంది? ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్తే, చదవడానికి దూరదేశం వెళ్ళినా, ఏదైనా ప్రాంతానికి వెళ్ళినా, ఇక్కడ ఆత్మీయమైన సహవాసం ఏదైనా ఉందా, ప్రార్థించుకోవడానికి ఎవరైనా ఉన్నారా, దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. అవునా కాదా? మరి లోకంలో ఉన్నవారు ఏం చూస్తారు? ఆ లోకంలో ఉన్న రొచ్చునే చూస్తారు. నేను లోకంలో పాపంలో ఉన్నప్పుడు నేనేం చూశాను? ఇక్కడ ఏది జలస అంటే, లోకంలో పాపంలో పాడైపోవడానికి ఏ సినిమా థియేటర్ దగ్గర ఉంటుందో చూసేవాడిని. అంత భయంకరంగా సినిమాలు చూసేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాక ఒక ప్రాంతానికి వెళ్తే, ఇప్పుడు మందిరం చూస్తాం. ఇక్కడ దగ్గరలో మందిరము ఎక్కడుంది? మనకు ప్రార్థించుకునే సాటి అయిన అంటే ప్రార్థన సమూహం ఎవరైనా ఉన్నారా, అది చూడగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యమవుద్ది? మన లోపల ఇంటర్నల్గా మార్పు సాధ్యమైతే. మార్పు లేనప్పుడు ఇప్పుడు కూడా ఏం చూస్తాము? అవే చూస్తాం, లోకమే చూస్తాం. అప్పుడు బయటికి వెళ్ళి చూసేవాళ్ళం. ఇప్పుడు అరచేతుల్లోనే ఉంది కదా నెట్ అంట. ఆ వలలో చాలామంది యవనస్తులు పడి కొట్టుకుంటున్నారు, ఆ వలలో నుంచి బయటికి రాలేక. ఆ నెట్లో పడితే ఏమవుద్ది? అంత ఈజీగా రాలేరు. నీ యొక్క కమ్యూనికేషన్ కోసము, నీ యొక్క నాలెడ్జ్ కోసము, మంచిదానానికి వాడడానికి ఉంది నెట్. ఇప్పుడు వాక్యం వెళ్తుంది బయటికి, ఎంతోమందికి రక్షణ సువార్త వెళ్తుంది, అది మంచిగా వాడడానికి ఉపయోగపడుతుంది. మరి అదే దాంట్లో ఎంతో పాపం కూడా ఉంది. పోర్నోగ్రఫీ ఉంది, న్యూడ్స్ ఉన్నాయి, లోకవార్తలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తప్పుడు రీల్స్ ఉన్నాయి, అవన్నీ వెళ్తున్నాయి. మరి ఏది చెడుగు ఎక్కువగా మనిషి మీద ప్రభావితం చూస్తుందా? అందరూ దేవుని వాక్యాన్ని చూస్తున్నారా? ఒక చెడ్డ వార్తకు వచ్చే వ్యూస్ దేవుని వాక్యానికి ఎందుకు రావు? ఎందుకంటే సత్యము ఎలాంటిదంట? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అని ఉంది. అంటే దేవుని దగ్గరికి వచ్చే మార్గము ఇరుకు మార్గం, విశాల మార్గము ఆ లోక మార్గం. అది ఎక్కడ తీసుకెళ్తుంది? దారి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, అబ్రాహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే లోబడి వెళ్ళాడు. ఆయన యొక్క జీవితము గుడార జీవితం, గుడారాల్లో నివసించేవాడు. మరి ప్రతి చోట ఏం చేసేవాడు? బలిపీఠము కట్టేవాడు. ప్లస్ ఆయనకు వృద్ధాప్యంలో, ఇప్పుడు ఇంతకుముందు మా బ్రదర్ చెప్పినట్టుగా, అక్కడ జకరియా ఎలిజబెతులకు గర్భఫలం లేదు. మీరు గమనించాలి, నేను అంతకుముందు కూడా చెప్పాను. దేవుడు మరి ఒక మారు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మనం ఆత్మీయంగా ఉన్నా, వాక్యానుసారంగా ఉన్నా, కొన్నిసార్లు మనలో కొన్ని లోపాలు
ఉంటూ ఉంటాయి. కానీ అయినా సరే మనకు అనిపించచ్చు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, వాక్యంకి వెళ్తున్నాను, ఇంకా ఎందుకు నా జీవితంలో తీరని లోటు. ఇప్పుడు వారికి కూడా అనిపించచ్చు కదా, వృద్ధాప్యం దాకా ఆయన తరగతి క్రమం చొప్పున ఆయన యాజకతత్వము ఆయన చేస్తున్నాడు, ఆ ఎలిజబెత్ కూడా ఆత్మీయురాలే. వాళ్ళిద్దరూ సకల న్యాయ విధుల చొప్పున దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వారి కుటుంబంలో ఉన్న కొదవేంటి? గర్భఫలము లేదు. కానీ ఎక్కడన్నా ఆగారా? నాకు నచ్చేది ఏంటంటే, బాప్తిజం ఇచ్చి యోహాను సత్యం కోసము ఎక్కడ ఆగడు. వీళ్ళు కూడా గర్భఫలం ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడు మాకిచ్చిన పని నమ్మకంగా 100% మేము మందిరానికి వెళ్తాము, ప్రార్థన చేసుకుంటాం. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే మందిరానికి వస్తా, నాకు అన్నీ సమకూరిస్తే రెడ్ కార్పెట్ వేసి పూలు పంచితే నేను అనుకున్నదల్లా పట్టిందల్లా బంగారం అయితే నేను దేవుడిని నమ్ముకుంటా, విశ్వసిస్తా అనే ఉత్తుత్తి చాక్లెట్ భక్తులు కాదు వీళ్ళు. చాక్లెట్ క్రైస్తవులు కాదు. వారికి మేలు కలిగినా కీడు కలిగినా వారు ఏం చేస్తారు? దేవుణ్ణే వెంబడిస్తారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అలాంటి స్టాండర్డ్లో ఉన్న ఆత్మీయులు వీళ్ళు. గర్భఫలం లేదు, మరి అడిగేవాళ్ళు కాదా? పాస్టర్గా నీకే గర్భఫలం లేదు, మరి మా గర్భఫలం కోసం వచ్చేవాళ్ళు మాకెట్లా చేస్తాడనంటే, ఆ ఎలిజబెత్ జకరియా వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యేది. సేవకులుగా పరిచారకులుగా చాలా ఉండే ఛాలెంజ్ ఏంటంటే, దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు సైతాను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాడి చేస్తాడు కాబట్టి ఒంట్లో ఆరోగ్యం ఉండదు, ఓపిక ఉండదు, కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ ఆ సేవకుడు ప్రార్థన చేస్తే అనేకులకు అద్భుతాలు, వారి జీవితాల్లో స్వస్థత వస్తుంది. అలాంటప్పుడు ఆ యొక్క సేవకుల్లో కానీ ఆ సేవకుడు యొక్క నమ్మిన దేవుళ్ళలో కానీ పవర్ తగ్గినట్ట కాదు. అందుకే అంటాం కదా, ఎలీషా మరణకరమైన రోగం వచ్చి మరణించాడంట. మరి ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఆయన యొక్క ఆత్మలో 2 పాలు పొందిన ఎలీషా 14 అద్భుతాలు చేశాడని బైబిల్లో ఉంది. మరి ఆయనకి ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. మరి దైవజనుడు కదా, మరణకరమైన రోగం రావచ్చా అంటే, దైవజనులైనా సేవకులైనా పరిచరులైనా వాళ్ళు కూడా మనుష్యులే. శరీర రూపంలో ఉన్నప్పుడు శారీరకమైన బలహీనతలు వస్తాయి. ఆరోగ్యం ఉంటే ఏంది, లేకుంటే ఏంది. నేను దేవుణ్ణి సేవించాలనుకుంటే సేవించాలి. నీకు దేవుడు మేలు వెంటనే నీకు చేయకపోవచ్చు, కానీ దేవుడు మేలు చేయక మానడు. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఏ మేలు చేయక మానడంట. ఆయన నీకు మేలు చేయడమే ఆయనకు తెలుసు, కీడు చేయడం దేవుని నుంచి రాదు. కానీ కీడు చేసే విధంగా మన ఆత్మీయత మన జీవితము ఉండకూడదు. మీకు మేలు కలగకున్నట్లు నేను కారణం అన్నాడా? మీ దోషములు కారణం అన్నాడా? మీకు మేలు కలగకున్నట్లు మీ దోషములు కారణం. మీరు మేలు ఎందుకు కలగట్లేదో నువ్వు పరిశీలన చేసుకొని సేవకుడి మీదనో మందిరం మీదనో దేవుని మీదనో అలక్క, నా దోషాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, నా అపరాధాన్ని బట్టి ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, నాకు అంత యోగ్యత లేదు. ఆయన నన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, నాకు ఇప్పుడే అర్హత లేదు. అది ఇస్తే దాన్ని నేను నిలుపుకోలేను. నీకు చిన్న మామూలు చిన్న మారుతి వ్యానే నడపడానికి రాదు, నువ్వేమో పెద్ద ట్రక్ అడుగుతున్నావు, ఒక 18 టైర్ల లారీ అడుగుతున్నావు. నీకు ఏం ఎలిజిబుల్ కావాలి? మొట్టమొదట ఆ కారుకు నడిపే యోగ్యత వస్తే నీకు దేవుడు ఏం చేస్తాడు? 18 టైర్ల అది ఇస్తాడు. అంటే కొద్ది దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నతమైన వాటికి ఇస్తాడు. నీకు ఇచ్చిన నా నలుగురిని, నీ కుటుంబాన్నే నువ్వు ఆత్మీయంగా నడిపించుకోక నాకు అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపించు అంటే దేవుడు నవ్వుతాడా? నవ్వడా? నీకు ఇచ్చిన నీ ఆత్మల్ని, నీ రక్త సంబంధులు ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి కోసం మోకరించి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు అడుగుతాడా? అడుగుతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్రాహాము ఓన్లీ మాటలు చెప్పే వ్యక్తి కాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేసేవాడు. మరి ఆ ప్రార్థన చేసే వ్యక్తికి మరి మన శారా గురించి అంత డెప్త్గా మనకు ఉండదు. కానీ ఒకటి ఏముంటుంది? విశ్వాసమును బట్టి శారా అని ఉంటుంది. అంటే తన భర్తకు లోబడిందా లేదా? లోబడింది. మరి భర్తగా నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే, గుర్తుపెట్టుకోండి, భర్తగా నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే భార్య నిన్ను ఫాలో అవుతుంది. నీ భక్తిని ఫాలో అవ్వాలి, నీ భక్తిని చూడాలి. ఆమె నీ గురించి నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్తుంటే ఆమె నవ్వింది అనుకో, అయిపోయి. నేను ఎప్పుడు అదే అనుకుంటా. నేను ఎప్పుడు పులిపిటి మీద ఉండి చెప్తున్నా, నేను సాక్ష్యం ఏదన్నా చెప్పాను అని అంటే నా భార్య ఆడున్నప్పుడు నవ్వకూడదు. 100% ఆయన కుటుంబంలో ఏదైతే చేస్తున్నాడో అదే చెప్తున్నాడు అనాలి. ఆమె నవ్విందంటే నేను సాక్ష్యంగా చచ్చిపోయినట్లు లెక్క. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఆమె ఏ మాట చెప్పినా సరే, నేను ఒక మాట కుటుంబం గురించి చెప్తున్నాను, ఇలా అన్నాను అంటే నా భార్య అక్కడి నుంచి నవ్వద్దు. ఆయన చెప్పిందే చేస్తుందే చెప్తుందనని చెప్పగలగాలి. అలాంటి జీవితాలు మనకు కుటుంబంలోనే మన సాక్ష్యం సరిగా లేదంటే మనం సంఘంలో మన సాక్ష్యం ఎలా ఉంటుంది? మన మాట ఎవడు వింటాడు? నువ్వు చేసే డ్యూటీ దగ్గర కానీ నువ్వు చేస్తున్న పని దగ్గర ఫస్ట్ నీ ఇల్లు చక్కబెట్టుకోవయ్యా అంటాడా? అనడా?
అందుకే కదా మొట్టమొదట మన స్వకీయులని, మన ఇంటి వారిని మనం రక్షణలోకి, మందిరానికి నడిపించగలిగే ఆత్మీయత మనకు మొట్టమొదట ఉండాలి. వారిని రప్పించుకోగలగాలి. నీ మాట నీ భార్య వినేటట్టుగా నువ్వు దేవుణ్ణి గోజాడాలా లేదా? ఎందుకు నా భార్య నా మాట వింటలేదు అన్నామనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? మోషే ఏం చేశాడు? ఆ 20 లక్షల కాల్బలం మాట వినలేదు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నేను నీకు లోబడడంలో ఏమన్నా తేడా ఉందా? నా భార్య నాకు లోబడట్లేదు, నేను లోబడే విషయంలో నేను సరి చేసుకుంటా, నువ్వు కింద సెట్ చేయి అంటే సెట్ చేశాడా లేదా? చేస్తాడు. నువ్వు భర్తగా నువ్వు దేవునితో కనెక్షన్ బాగుంటే నీ భార్యను పిల్లల్ని సెట్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. అందుకే మనం ఏ పని చేసినా సరే, మీరు ఏ పనిలో ఉన్నా సరే, మొట్టమొదట మీ ప్రయారిటీ దేవుడు, దేవుని తర్వాత కుటుంబం తర్వాతనే పరిచర్య అయినా నీ జాబ్ అయినా. అది తారుమారు అయిందనుకో, సాక్ష్యము రివర్స్ అయిపోద్ది. అబ్రహాము తన కుటుంబాన్ని ఏం చేశాడు? ఆత్మీయంగా నడిపించుకున్నాడు. బలిపీఠం ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టాడు. భార్య లోబడింది. ఆ ఇద్దరికీ కూడా గర్భఫలం ఏమైంది? ఏం చేయండి? ఆలస్యం చేయబడిందా, అలక్ష్యం చేయబడిందా? ఆలస్యానికి అలక్ష్యానికి చాలా తేడా ఉంది. అలక్ష్యం అంటే పట్టించుకోకపోవడం, ఆలస్యం అంటే లేట్. మరి ఇప్పుడు ఆ యొక్క జకర్యా ఎలిజబెత్లకు ఏమైంది? ఆలస్యమైంది. వృద్ధాప్యమందు చక్కని కుమారుడు. ఆలస్యమైన ది బెస్ట్ వచ్చిందా లేదా? మరి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఆలస్యమైంది. మరి ఎలాంటి కుమారుడు వచ్చాడు? ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం అంట. మన బైబిల్ మొత్తంలో పంట వేస్తే 100 ఫలం పొందిన ఏకైక వ్యక్తి ఇస్సాకు. ఆయన క్రమంగా మిక్కిలి అభివృద్ధి పొందినంత వరకు దేవుడు ఆయనను ఆశీర్వదించాడంట. తల్లిదండ్రులు ఎవరైతే బలిపీఠాన్ని కట్టుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి పిల్లల్ని మంచిగా పెంచుతారో, వారి జీవితాలకి నువ్వు ఏమి సంపాదించకపోయినా వారికి ఇవ్వాల్సింది క్రీస్తు యొక్క మాటను వారికి ఇస్తే, వారు ఆ క్రీస్తు అనే బండ మీద వారి జీవితాలని కట్టుకోగలుగుతారు. నేను అక్కడ ఫ్లాట్ ఉంచాను, ఇక్కడ ఈ ల్యాండ్ ఉంచాను, అవేమీ నీ కొడుకు యొక్క జీవితాన్ని, నీ కూతురు యొక్క జీవితాన్ని నిలబెట్టలేవు. కానీ నువ్వు దేవుణ్ణి ఇయ్యు, ఆ దేవుని దగ్గర విశ్వాసం నేర్చుకుంటారు, దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటారు. ఏది కావాలన్నా ఎవరిని అడుగుతారు? దేవుణ్ణి అడుగుతారు. ఇక్కడ అబ్రహాము ఏం కావాలన్నా ప్రార్థన చేసి ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. గర్భఫలం కోసం కూడా దేవుణ్ణి అడిగాడు. మరి దేవుణ్ణి అడిగితే వెంటనే వచ్చిందా? రాలేదు. వాగ్దానం కోసం కనిపెట్టాడు. ఏం చేయాలి? కనిపెట్టాడు. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా? లేకపోతే నీకు ఒక మంచి చేస్తాను నీకు అనిపించి నీకు ఇచ్చాడా? దానికోసం నువ్వు ఏం చేయాలి? కనిపెట్టాలి. ఈరోజు వేసి గుడ్డు పెట్టగానే అందులో రావట్లేదని నువ్వు చూస్తే 21 రోజు వరకు వెయిట్ చేయాలా వద్దా? నువ్వు చేయకుండా నువ్వే పలగొట్టి తీస్తే గుడ్డులో ఏమొస్తుంది? సొన మాత్రమే వస్తుంది. ఇప్పుడు నువ్వు నేను కూడా అంతే, తొందరపడి ఏది చేయకూడదు, తొందరపాటు నిర్ణయాలు కూడా చేయొద్దు. అబ్రహాం జీవితంలో కూడా తొందరపాటు నిర్ణయము జరిగింది. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క ప్రణాళిక ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో నుంచే యూదా గోత్రపు కొదమ సింహమైన మన క్రీస్తు రావడం ఒక ఆయన ఉద్దేశం కాబట్టి ఏం చేశాడు? ఆ యొక్క ఇస్సాకును వాగ్దాన పుత్రుడుగా పెట్టాడు. ఇష్మాయిల్ని పెట్టలేదు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి ఏదైనా వాగ్దానం పొందుకుంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. అది కనిపెట్టే వరకు ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కనిపెట్టిందా లేదా? ఇస్సాకును పొందుకునేంత వరకు కనిపెట్టింది. అక్కడ జకరియా ఎలిజబెతులు కూడా కనిపెట్టారా? లేకపోతే ఏమైనా దూషించాలి. కనిపెడితే ఏమొచ్చింది? స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. సత్యం కోసం ప్రాణమైన వదులుతాడు, కానీ స్టాండర్డ్స్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాని వ్యక్తి. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక నిక్కచ్చిగా సేవ చేయాలి, నిక్కచ్చిగా ఏదైనా సరే దేవుని కోసం వైరాగ్యంతో సేవ చేయాలనుకున్న వారికి ది బెస్ట్ ఎగ్జాంపుల్, అనేక సేవకులకు మాదిరి బాప్తిజం ఇచ్చు యోహాను. ఆ బాప్తిజం ఇచ్చి యోహానుకు చాలామంది ఇష్టం ఉండరు. ఎందుకంటే ఆయనకు శాలువలు లేవు, దండలు లేవు, ఏమీ లేవు. ప్లస్ ఆయన ఏమైనా స్వస్థతలు చేసినట్టు, అద్భుతాలు చేసినట్టు కూడా మనం చూడం. మారు మన సర్ప సంతానమా, ఒకటే స్ట్రేట్ ఫార్వర్డ్ మాట. ఏమంటున్నాడు? సర్ప సంతానమా మారు మనస్సు పొందండి. మరి మేము ఏం చేయాలని వాళ్ళేమో వచ్చి ఏమనుకుంటున్నారు? పాపాలు ఒప్పుకుంటున్నారంట. ఒప్పుకుంటే ఆయన చెప్పాడా లేదా? మీరు సైనికులు అయితే మీకు వస్త్రాలు 2 ఉంటే ఒకటి ఇచ్చేయండి అన్నాడా లేదా? సో మనం కూడా అంతే. మనము దేవునిలో ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలి? మన ప్రార్థన బలిపీఠము మన గృహంలో ఉండాలి. ప్రార్థించని కుటుంబం అంట ఇంటి పైకప్పు లేని కుటుంబం అంట. ఇంటి పైకప్పు లేకపోతే ఒక గృహాన్ని ఊహించుకోండి. మీకు అందరికీ ఇల్లులు ఉన్నాయి కదా. నాకు ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన ఇంట్లో ఉండదో అప్పుడు నేను పైకి చూసుకుంటా. నేను వాస్తవం చెప్తున్నా. ఎందుకు? వాన వస్తుంది, వర్షం వస్తుంది, కావలసిన అడ్డమైన అన్నీ వచ్చేస్తాయి. నీకైతే ప్రాకారం ఉందేమో చుట్టూ, పైన ఏం లేదు. ప్రార్థన ఎవరైతే కుటుంబ ప్రార్థన చేసుకోరో ఇంటి కప్పు లేనట్టే. అప్పుడు నీ ఇంట్లో ఒక సకల దరిద్రాలు వచ్చి ఉంటాయా?
ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మన బలిపీఠాలని సరి చేసుకోవాలి, కుటుంబ ప్రార్థనను మనం కలిగి ఉండాలి. మరి ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూసాం, ఆయనతో పాటు ఇంకో వ్యక్తి వచ్చాడంట. నేను ముగిస్తాను. ఎవరు వచ్చారు? లోతు. లోతు గురించి మనకు తెలుసు. లోతు ఏమవుతాడు అబ్రహాంకి? కుమారుడు అవుతాడు. బంధువు అంటే సొంత కుమారుడు కాకపోయినా తన సమీప బంధువు ఆయనతో పాటు ఏం చేశాడు? విశ్వాస యాత్రలో ఈయన దేవుడు పిలిచినప్పుడు ఆయన కూడా ఆయనతో పాటు ప్రయాణించాడు. బాగానే ఉంది. మరి ఆయన యొక్క ఆత్మీయ స్టాండర్డ్స్ ఏడున్నాయి చూద్దాం. మనం ఎక్కడున్నామో ఇప్పుడు తెలిసిపోద్ది. 12వ అధ్యాయము 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబర్ 9, 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. 13వ వచనం కూడా, 13వ వచనం, 13. దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. ఇక్కడ చూడాలి, అబ్రహామేమో విశ్వాసంతో చూస్తాడు. ఏది చూసినా ఏం చూస్తాడు? ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు, కానీ వెళ్తాడు. తెలియకపోయినా, అర్థం కాకపోయినా, కష్టమైన, నష్టమైన విధేయత చూపించే మనసు అబ్రహాంది. ఇక్కడ లోతు ఏం చూస్తాడు? మనమంట వెలిచూపులను బట్టి కాక విశ్వాసం వలన చూడాలి. కానీ ఈయన వెలిచూపులను బట్టి ఏం చూస్తున్నాడు? కన్నులు ఎత్తి చూశాడంట. తన కళ్ళను నమ్ముకొని ఆ సొదొమ ప్రాంతం అంతా ఎలా ఉందంట? పచ్చగా తోట వలె ఉందంట. మరి ఆత్మీయుడితో ఉన్న వ్యక్తి ఆత్మీయంగా చూడాలా వద్దా? చూడాలి. మరి మనం ఎలా చూస్తున్నాము? మన చూపు ఎలా ఉంది? 12వ వచనం కూడా చూడండి. అబ్రాహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఆయనేమో సొదొమ అనే పట్టణంలో ఉన్నాడంట. మరి అబ్రాహాం ఎక్కడున్నాడు? 13వ అధ్యాయము 18వ వచనం. హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. జాగ్రత్తగా ఇటు చూడండి. మనమందరము దేవుని యొక్క మాట సువార్త విని ఏదో ఒక మందిరంలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే సేవకుడి ద్వారానో, పరిచర్య ద్వారానో, కరపత్రం ద్వారానో, స్నేహితుడి ద్వారానో మనమందరము దేవుని వాక్యము, దేవుడు మనల్ని మిక్కిలిగా ప్రేమించి ఆయన మనల్ని ఆ పాత్రను వాడుకొని మనల్ని సంధిస్తే మనం రక్షించబడి మారు మనసు పొంది దేవుని యొక్క శరీరమైన సంఘంలో పాలిభాగస్తులుగా ఉండి మందిరానికి వస్తున్నాం. అవునా కదా? కరెక్టే. మరి ఆ మందిరంకి వచ్చినప్పుడు మన మొదటి ఆత్మీయత, దేవునిలోకి వచ్చినప్పుడు మన ఆత్మీయత ఎలా ఉంది? గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అందరూ చదవాలండి. గలతీ 3:3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, పేజీ నంబర్ 169. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఎలాగ ప్రారంభించారంట? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. మనం మొట్టమొదట ఆత్మానుసారంగానే దేవుడి కోసం తీర్మానించుకొని, దేవుని కోసం నేను ఇలా జీవిస్తాను, ఇలా చేస్తాను అని ఒక తీర్మానంతో, ఆసక్తితో అగ్గగ్గలాడుతూ దేవుని మందిరమన్నా, సేవకుడన్నా వచ్చాం. మరి ఇప్పుడు ఆ ఆసక్తి ఉందా? ఇప్పుడు అదే ఆత్మపూర్ణితమైన మనస్సు ఉందా? శరీరానుసారమైన మనస్సు వచ్చి చేరిందా? ఇప్పుడు ఆ లోతు కూడా ఉన్నాడు. లోతు వచ్చినప్పుడు మంచిగానే అబ్రహాంతో వచ్చాడు. కానీ తర్వాత ఏమొచ్చింది? ఆయనకు బలిపీఠం, మీరు అక్కడ చూడండి అధ్యాయాల్లో చదివితే ఆదికాండంలో మనకు లోతు ఎక్కడ వెళ్ళినా కానీ బలిపీఠం కట్టినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ ఉండదు. మరి ప్రార్థన చేసే కుటుంబము పక్కనే ఉంది. అబ్రాహాము ఈయన ప్రార్థన చెయ్యడు, తన కళ్ళను నమ్ముకుంటాడు, విశ్వాసాన్ని నమ్ముకోడు, వాగ్దానాల కోసం కనిపెట్టడు, లోబడడు, విధేయత 0. కానీ ఏంటి? వేరే వాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని అనుసరిస్తాడు. ఇప్పుడు దేవుడు అబ్రాహాంతో మాట్లాడాడు, ఈయన బంధువు ఆయనతో పాటు వెళ్ళిపోతే మరి ఈయన కన్నులు నమ్ముకొని ఆ సోయారు ప్రాంతాన్ని అంతా చూశాడంట. చూస్తే అది ఎలా ఉంది? తోటలాగా ఉందంట. మరి అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు? పాపిష్టి ప్రజలు, యెహోవా దృష్టికి దోషులంట, బహుపాపులై ఉన్నారంట. మరి బహుపాపులై ఉన్న వారితో నీ పనేంటి?
నాకు అంత ఆత్మీయత లేదు, నాకు అంత ప్రార్థన కాదు, నేను వాక్యంలో నా పేరు లోతు కానీ వాక్యంలో నాకు లోతు లేదని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోరు కొంతమంది. వాళ్ళ లోపల లోతు ఉండదు, లోతు లేని మాటలు ఎన్నో మాటలు మాట్లాడతారు. చూడండి, ఆ మాట నేను చెప్తున్న మాట కాదు, లూకాసు వార్తలో ఉంది 5వ అధ్యాయంలో. మీ పడవను లోతుకు నడిపించమంటాడు. 5వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను ఎక్కడికి నడిపించాలి? చూడాలి, ఇటు ఎక్కడికి నడిపించనుంది? మరి మిమ్మల్ని లోతుగా నడిపించాలనా, పైన ఏదో 4 మాటలు చెప్పి పంపించాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు పైన, అవునా? ఎందుకు పైన నేర్పిస్తే మీరు పైనే ఉంటారు, నిలబడలేరు. క్రీస్తు కొరకు నిలబడాలంటే లోతు వేరు ఎదుగు తన్ని నువ్వు ఫలించాలి. నువ్వు నిలబడాలంటే నీకు లోతైన వాక్యము కావాలి. లోతైన వాక్యం కావాలంటే నువ్వు మందిరానికి రావాలి. దేవుడు నీతో తన దాసుల ద్వారా ఆయన మరుగుపరిచి నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను లోతుగా నడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో ఆ లోతులాగా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు. ఎవరు నష్టపోతారు? నీ పడవను ఏం చేయాలి? నీ ఆత్మీయ పడవను, నీ ఆత్మను లోతుకు నడిపించాలి. నడిపిస్తే ఏమైందంటే చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, అప్పుడు ఏమైంది? 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను మీ మాట చొప్పున వల వేతుమని ఆయనతో చెప్పాను. చెప్పినప్పుడు ఏమైంది? వరాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలి పోవుచుండగా. చాలు, నువ్వు దేవుని మాట, నువ్వు 100 మాటలు 99 మాటలు నీకు నచ్చినవి దేవుడు చెప్పిన ఆ ఒక్క మాట చేయకుండా మిగిలితా అన్నీ నేను చేస్తా అంటే ఉపయోగమా? దేవుడు నీకు ఏది చెప్పాడో అది చేయాలి. నేను ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండాలి. ఏం చెప్పమన్నాడో అదే చెప్పాలి. నువ్వు ఎలా జీవించమని దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో నువ్వు అది చేస్తే ఉపయోగం. కానీ నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని నువ్వు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని బాధపడితే నీకు ఎందుకంటే లోతు లేదు. మరి ఆత్మీయతలో లోతుకు కూడా లోతు లేదు. కానీ అబ్రహాముకి ఎంత లోతుంది? విశ్వాసులకు తండ్రి అయ్యే అనంతటి ప్రార్థనాపరుడు, వాగ్దానాల కోసం కనిపెట్టే వ్యక్తి, తన భార్యను తన పిల్లల్ని ఆత్మీయ క్రమశిక్షణలో పెంచుకున్న ఒక మంచి ఆత్మీయుడు. లోతుంది. మరి ఇక్కడ లోతుందా? లేదు. మరి మీ ఆత్మీయ స్థితి, నా ఆత్మీయ స్థితి ఈ యొక్క సమయంలో మనం పరిశీలించాల్సుకోవాల్సింది, మనకు లోతుందా? మన ఆత్మీయత ఎంత? మనం ఎక్కడికైనా వెళ్తే బలిపీఠం కడతామా, లేకపోతే ఎక్కడుంది? కొన్ని మందిరాలకు వచ్చాయంట చాలామంది అబ్బాయిలు అయితే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు? ఏ ఫ్లాట్ కొందాము, ఏం కొందాము, ఈ కారు ఎలా ఉంటే బాగుంటుంది, ఏది పికప్ ఇస్తుంది అంటే 24 గంటలు అదే పని అంట. మందిరానికి వస్తే ఏంటి? మందిరానికి వచ్చి ఏం చేయాలి? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? నేను రక్షించబడ్డ కొత్తలో ఒక 15 సంవత్సరాల క్రితం ఆ గోల్కొండ క్రాస్ రోడ్ హెబ్రోన్ మందిరంలోకి వెళ్ళగానే ఒక సహోదరుడు నన్ను వచ్చి యు బార్న్ అగైన్ అని అడిగాడు నన్ను. నాకు ఇప్పటికి గుర్తుంది. నువ్వు తిరిగి జన్మించావా? ఏవి ఆ స్టాండర్డ్స్ ఏవి? నువ్వు ఎవరినన్నా కనబడితే అడగాల్సింది బాగున్నావా అని ఎదుటి వ్యక్తులు లోకస్తులు అడిగినట్టు కాదు. ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు వాక్యము చదువుకున్నావా? అది అడగాలి. ఏం అడగాలి? నువ్వు ప్రార్థన ఈరోజు చేసుకున్నావా? వాక్యాన్ని చదివావా? నువ్వు తిరిగి జన్మించావా? అది అడగరు. నువ్వు బాగున్నావా? మీకు ఎక్కడ కొన్నారు? మీరున్న సైడు రేట్లు ఎంత? నీకెందుకయ్యా రేట్లు? నీకే ఈ లోకంలో మనం చనిపోతే మన రేటు, మన పరిస్థితే, మనల్ని కొనేటోళ్ళు లేడు. చెప్తున్నా. కాబట్టి నీకు సహోదరులుగా నువ్వు మందిరానికి వచ్చి రియల్ ఎస్టేట్లు, బట్టలు అవి కాదు కదా. ఏం అడగాలి? మనం ఆత్మీయంగా దేవుని సేవ పరిచర్య ఎంతో ఉంది, మనం చేయాల్సింది ఎంతో ఉంది, చేయాల్సినంతగా చేయట్లేదు అని ఆత్మీయంగా అడగాలి. అది అడగట్లా. స్త్రీలు అయితే ఏం అడుగుతారు? మీకు తెలుసు ఏం అడుగుతారు? వెరీ గుడ్, యథార్థవంతులు ఉన్నారు ఇక్కడ. చీరల గురించి అడుగుతారు, నగల గురించి అడుగుతారు, ఇంకా ముందైతే వంట గురించి అడుగుతారు. ఆ పచ్చడి అలా కుదిరింది, ఈ పచ్చడి నాకు కుదరట్లేదు, ఏం చేయాలని. అంటే నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానమ్మా, నా భర్త నా మాట వినట్లేదు, నేనేం చేయగలిగానంటే నువ్వు సాక్ష్యం చెప్పి నువ్వు బలపరచాలి. నువ్వు ఆత్మీయ మాటలు చెప్పాలి. ఇక్కడ అనవసరమైన మాటలు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మందిరంలో కానీ, మందిరమ్మ ప్రిమిసెస్లో కానీ మాట్లాడొద్దు. ఎందుకు? దానివల్ల ఏమవుతాం? మన విశ్వాసం వీగిపోద్దా, నిలబడుతుందా? విశ్వాసాన్ని బలపరిచేదై ఉండాలి, నిన్ను మాదిరిగా చూసుకునేదై ఉండాలి. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు చీరల గురించో, ఇంకా ప్లేస్ల గురించో, లేకపోతే ఆ ఫంక్షన్లకు వెళ్ళావా, ఈ ఫంక్షన్లకు వెళ్ళావా, ఈ నగల, ఇంకా కొంతమంది అయితే నేను చెప్పకూడదు కానీ పెళ్లి సంబంధాలు కూడా వాళ్ళే చూసుకుంటారంట. ఇక్కడికి వచ్చి
పురుషులు స్త్రీలు, స్త్రీలు పురుషులకి ఆ కాంగ్రిగేషన్లలోకి వెళ్ళేది ఎందుకు అంటే వారికి నచ్చిన అమ్మాయి అబ్బాయిని చూసుకోవడానికి. దేవుని చిత్తంలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుడు ఏర్పాటు ప్రకారంగా వివాహాలు జరగాలి, కానీ నువ్వు సెలెక్ట్ చేసుకొని చాపను పట్టినట్టు తీసుకోవడం కాదు. అవునా? కాదు. మరి మందిరాలకు మనం దేనికి వస్తున్నాము? లోతైన వాక్యం విని. అందుకే అంటారు కదా, నడిపించు నానామ లోతైన స్థలములలో. నాకు ఆ పాట పూర్తిగా రాదు కానీ నడిపించమంటాడు. ఎందుకు నడిపిస్తే? ఆ లోతైన దాంట్లో ఏమున్నాయి? విస్తారమైన చేపలు ఉన్నాయి. నీకు రావాల్సిన దీవెన, నీ ప్రార్థనకు జవాబు ఆ లోతైన వాక్యంలో, లోతైన ప్రార్థనా జీవితంలో ఉంది. నీ సరిపడంత ప్రార్థన లేదేమో, నువ్వు అడుగుతున్నావు కానీ అంత లోతు లేదు. ఆ లోతు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఆ విస్తారమైన చేపలు ఎలా అయితే పట్టగలిగారో నీకు కూడా విస్తారమైన దేవుని దీవెనలు వస్తాయి. ఆ విస్తారమైన దేవుని దీవెనలో మొట్టమొదటి అన్నీ శారీరక సంబంధమైనవి కావి, అన్నీ ఆత్మానుసారమైనవి. రక్షించబడని వారు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే రక్షించబడతారు. ఒకప్పుడు వెలిగించబడి ఇప్పుడు ఆరిపోయి ఆత్మీయంగా దేవుని మందిరానికి రాకుండా ఉన్నవాళ్ళు తిరిగి రీడెడికేట్ వారి యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించి మందిరానికి వస్తారు. ఒకప్పుడు నీ బిడ్డలు మందిరానికి వచ్చారు, ఇప్పుడు ఎక్కడున్నారు? ఒకప్పుడు నీ కుటుంబం అంతా వచ్చి దేవుని సేవలో, దేవుని యొక్క మందిరంలో కనిపించేది. ఇప్పుడు నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉందా? లేదంటే నువ్వు పశ్చాత్తాపడాలి. అవే చిలక పలుకుల్లాగా ప్రార్థన చేసుకొని అదే చేసి అదే పోతున్నాము అంటే ఆల్రెడీ 2026లో 31 రోజు అయిపోయింది. మనం అయినా ఇంకా లోతులాగా ఏం చూస్తున్నాము? ఇంకా ఏమవుద్దా మైదానము అది ఇదని చూస్తున్నాం. మైదానం కాదు మనం చూడాల్సింది, లోతైన ఆత్మీయత, లోతైన వాక్యము మనం చూడాలి. ఆ లోతైన వాక్యం కోసమే మిమ్మల్ని రమ్మనేది ఇక్కడికి. అంటే నేను చెప్తున్నాను ఒక మాట. ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక కుటుంబానికి ఒక ఇద్దరు వ్యక్తులకు కాదులే, ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి ఆహారం సిద్ధం చేయడం కష్టమా? ఆ 10 మందికి లోతైన దేవుని చిత్తానుసారమైన వాక్యాన్ని వడ్డించడం కష్టమా? చెప్పాలి. ఏది కష్టము? భోజనం కష్టమా? వాక్యం కష్టమా? ఎందుకు చెప్పండి? దేనికి? భోజనం వడ్డించడం ఏముంది? అన్నీ వేసి అందులో వండేచ్చేయడమే కదా. ఏముంది కష్టం ఉంది బ్రదర్? వాక్యం ఏముంది? మామూలుగా చదువుకొని చెప్పేయడమే కదా. అంతేనా? అది శరీరానుసారమైన ఆహారము, ఇది ఆత్మీయమైన ఆహారం. అది నిత్య జీవానికి తీసుకెళ్లే ఆహారము. ఇది అప్పుడు తిని మన శరీరానికి కావాల్సింది అది బహిర్భూమిలోకి వెళ్తుంది. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టే ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. మరి నీ హృదయాన్ని దేంతో నింపుకుంటున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు హృదయాన్ని దేంతో నింపుకుంటున్నావు? పోయిన ఆదివారం మనం అందించిన వర్తమానం ఏంటి? బల్ల వర్తమానం ఏంటి? ఆరాధన వర్తమానం ఏంటి? మొట్టమొదట ఆరాధన వర్తమానం ఏంటో చెప్పాలి. పోయిన ఆదివారము దైవ సేవకులు మనకు ఆరాధన అందించారు కదా. ఆ వర్తమానం ఎవరో ఒక్కరు తెలిస్తే ఒకరు చేయి చూపించండి, ఎవరికన్నా గుర్తుంటే. పోని బల్ల వర్తమానం చెప్పమ్మా. అది కరెక్టే. ఏంటి? స్టెఫన్ గురించి బతికిచ్చారమ్మా, వందనాలు. ఆరాధన వాక్యం ఏం చెప్పారు? పోయిన ఆదివారం 7 రోజుల క్రితము ఇక్కడ అందించబడిన వాక్యము ఏం గుర్తుంది? చెప్పాలి. ఒక మాట చెప్పినా చాలు, మనం ముందుకెళ్ళిపోదాం. మిమ్మల్ని అన్నట్లా ఉన్నవారు చెప్పండి. భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావము కలది అని మనకు కీర్తన 8వ అధ్యాయము చెప్పారు. ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకొని మనం ధ్యానించామా లేదా? మరి ఒక వారంలో ఉన్నదే మీకు గుర్తు లేకపోతే ఈ వాక్యాన్ని సిద్ధపరచుకోవడానికి మీరు నమ్మరు. కానీ అంటే నేను గొప్ప కోసం చెప్పట్లేదు. ఆదివారం ఇక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ ఇక్కడ ఆదివారం వచ్చేంత వరకు ఒక పెనుగులాట, ఒక పోరాటం, ఒక కత్తి మీద సాము వాక్యం అందించడానికి. పడుకున్నా లేచినా డ్యూటీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నీ బిడ్డలు వస్తారు. వారికి ఆత్మీయ ఆహారం ఏది అందించాలి ప్రభువా, ఏం చెప్పాలని ఆయన దగ్గర పోరాటం. నేను ఎందుకు మాట అంటున్నా అంటే భోజనం సిద్ధపరచడం చాలా ఈజీ, కానీ దేవుని బిడ్డలకు మంచి పచ్చిక బయళ్ళ దగ్గర నడిపించాలంటే అంత ఆషామాషి కాదు. ఏదో ఒకటి పెట్టి పంపించచ్చు, కానీ అది కాదు కదా, లోతుగా నడిపించాలి. ఇక్కడ ఆత్మీయతలో లోతు లేని వ్యక్తి ఏం చేశాడు? చుట్టూ చూశాడంట. చూస్తే ఏమైంది? 19:26 చూడండి, నేను ముగిస్తున్నాను. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభ మాయను. మరి అట్లెట్లా? ఇప్పుడు అబ్రహాము యొక్క ఆత్మీయతను అనుసరించిన షారా ఏం చేసింది? షారా ఒక మంచి ఆత్మీయమైన కుమారుణ్ణి కలిగి ఆయనను వెంబడించింది. మరి ఇప్పుడు ఈమె లోతు ఏం చూశాడు? లోకాన్ని చూసే భర్త ఏం చేయగలుగుతాడు? తన భార్యకు చెడ్డ మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఈమె ఏం చూస్తుంది? లోకాన్నే చూస్తుంది. ఒక బాధ్యత గల ఆత్మీయుడా,
దేవుణ్ణి నీకు ఒక పురుషుడిగా, నిన్ను ఒక కుటుంబ యజమానిగా పెట్టినప్పుడు నీ దృష్టి ఎప్పుడు దేవుని యొక్క వాక్యం పైన, దేవుని పైన ఉంటే నీ కుటుంబం క్రమంగా దేవుని మందిరానికి వస్తుంది, వారు కూడా ఆత్మీయంగా ఉంటారు. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? వెనక తిరిగి చూస్తుందంట. అబ్రహాం ఏమో దేవునితో మాట్లాడి దేవుని స్నేహితుడు అనబడ్డాడు. ఏమనబడ్డాడంట? దేవుని స్నేహితుడు అనబడ్డాడు. ఇక్కడ లోతుకి దేవునితో ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం లేదు, ఆత్మీయత లేదు. కానీ అబ్రహాం యొక్క ప్రార్థనా విజ్ఞాపన చేత దేవదూతలు వచ్చి మాట్లాడారు లోతుతోటి. ఎవరు మాట్లాడారు? దేవుడు కాదు, ఆయన కిందున్న పరిచర్య చేసే దేవదూతలు వచ్చి మాట్లాడారు. ఆ దేవదూతలు వచ్చి చెప్పినా కానీ ఆయన తడుగు చేశాడంట. అందుకే గుర్తుపెట్టుకోండి, నువ్వు వినే వ్యక్తివైతే దేవుడు నీతో మాట్లాడతాడు. వినే వ్యక్తితోటే దేవుడు మాట్లాడతాడు. అబ్రహాము వినే వ్యక్తి కాబట్టే దేవుడు మాట్లాడు. లోతు వినడు కాబట్టి దేవదూతల్ని పంపించి తీసుకొచ్చినా కానీ ఏం చేస్తున్నాడంట? తడుగు చేశాడంట. బైబిల్లో ఉంది, తడుగు చేస్తాడు. అంటే ఎవరైతే లోబడరో వాళ్ళు తడుగు చేస్తారు. తడుగు చేస్తే నష్టం ఏముంది? జరగాల్సిన నష్టము జరిగిపోయింది. భార్య బయటికైతే వచ్చింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బయటికైతే వచ్చింది కానీ వెనక్కి తిరిగి చూసింది. చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఆ ఉప్పు స్తంభం వల్ల ఏమన్నా ఉపయోగమా? ఒక హెచ్చరికగా మిగిలింది. ఆ మాట ఎవరు చెప్పారు? లూకాసు వార్త చూడండి. ఆ మాట ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు చెప్పాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. 17:32. దేనికి జ్ఞాపకం చేసుకోవాలంట? ఆమెను దేనికి జ్ఞాపకం చేసుకోవాలంట? ఉప్పు స్తంభం అయినందుక? వెనక్కి తిరిగి చూసినందుక? అంటే ప్రమాదం. అంటే మన ఆత్మీయ స్థితులు కూడా ఈ రెండు సాదృశ్యాల గుండా వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇడ్చోండి, మొట్టమొదట మనం దేవునిలోకి వచ్చినప్పుడు అబ్రహాము ఎక్కడ బలిపీఠం కట్టాడు? హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు. హెబ్రోను అంటే సహవాసము, హెబ్రోన్ అంటే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. హెబ్రోన్ అంటే మారు మనస్సు, హెబ్రోన్ అంటే ఐక్యత, సహవాసము, ఆ సహవాసంలో ఐక్యత. ఒకప్పుడు అలా కలిగి ఉన్నావు. ఇప్పుడు సొదొమలో ఏముంది? పాపము, లోకము. మొట్టమొదట ఆత్మానుసారంగానే నువ్వు ప్రారంభించావు. ఇప్పుడు నీ జీవితం ఎలాగా ఉంది? ఆ లోతు ఏం చేశాడు? ప్రార్థన లేదు, ఆత్మీయ జీవితం లేదు. భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. నాగటి తట్టు ఏమన్నాడు? నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు నువ్వు చూడాలి. మరి నువ్వు ఈమె వెనక్కి చూడొద్దని దేవదూతలు చెప్పారా? లోతు భార్యకు చెప్పారా? నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడా? మరి చెప్తే లోబడిందా ఆమె బయటకు వచ్చింది కానీ తిరిగి చూసింది. మరి నువ్వు 2026లోకి వచ్చినావు కానీ ఇంకా 25లోకి ఆ పాత చింతకాయ పచ్చడే చూస్తున్నావు. ఇంకా చూడకూడనివి ఏమో ఉన్నాయి. నీలో దేవునికి వ్యతిరేకమైనవి తలంపులు, క్రియలు, ఆలోచనలు ఏమో ఉన్నాయి. ఇక్కడ వచ్చి నువ్వు కూర్చుంటున్నావు కానీ నీ యొక్క తలంపులు, నీ యొక్క చూపు ఇంకా దేని మీద ఉంది? సొదొమ మీద ఉంది. ఆ సొదొమ మీద ఉంటే ఏమవుతుంది? ఆ కుటుంబం ఇప్పటికి కూడా ఒక హెచ్చరికగా మిగిలిపోయింది. ఆ ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళిన అబ్రహాం జీవితం మనకు ఆశీర్వాదకరంగా ఉంటే, చెప్పిన మాట వినకుండా వెనక్కి చూసినందుకు ఇప్పటికి కూడా ఆ కుటుంబం మనకు హెచ్చరికగా ఉంది. ఉప్పు స్తంభం అయిపోయింది. 2 పిల్లలు ఏమయ్యారు? శపితమైన జనాంగానికి మూల పురుషులకు తల్లిగా మిగిలిపోయారు. అలాంటి పాపిష్టి ప్రజల మధ్య జీవించిన కూతుర్లు ఆత్మీయంగా ఆలోచిస్తారా? మరి నువ్వు ఎవరితో ఉంటున్నావు? నీ స్నేహాలు ఎలాంటితో ఉన్నాయి? నువ్వు ఆత్మీయులు ప్రార్థన చేసే బలిపీఠం గల వారి దగ్గర నీ సహవాసం ఉందా? లేకపోతే లోకాన్ని, పాపాన్ని, ఆ దీనాలాగా దిక్కుమాలిన బయట సైట్ సీయింగ్కి పోయి తనకున్నది ఏం పోగొట్టుకుంది? దీనా ఎవరో తెలుసు కదా మనందరికీ. ఏం పోగొట్టుకుంది? తన యొక్క అమూల్యమైన తన యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకుంది. ఆ దేశంకి వెళ్ళిందంట, ఎలా ఉండాలనో చూద్దామని వెళ్ళిందంట. నీకేం పని? అంటే ఎక్కడికి వెళ్ళాలో నీ చుట్టూ ఉన్నవారు కూడా ఆత్మీయులుగానే నువ్వు వారితోనే సహవాసము చేయాలి. మనం ఉద్యోగాలు చేయొచ్చు, లోకంలో ఉండొచ్చు, వారితో హాయ్ అంటే హాయ్ అనాలి కానీ వారితో సహవాసము చేయకూడదు. సహవాసం చేస్తే ఏమవుద్ది? ఇక్కడ లోతు వారితో సహవాసం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళతో, తన భార్య, తన పిల్లలు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా చూశారు. వాళ్ళంతా బహు దుర్మార్గులు, పాపిష్టి ప్రజలు, వావి వరుసలు లేని దిక్కుమాలిన వాళ్ళు. ఇంకా అందులో చెప్పాలంటే ఇప్పుడున్న కల్చర్లో స్త్రీలు, పురుషులు అన్న పరిస్థితి. రోమా పత్రికలో 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా వారు ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేశారు? లోతింటికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారా? అలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబంలోకి
వారి హెచ్చరికగా మనకున్నారు. కాబట్టి మనం నీ జీవితం ఎలా ఉంది? లోతు జీవితమా, అబ్రహాం జీవితమా? లోతు జీవితంలో ఆత్మీయమైన లోతు లేదు. తన చూపును బట్టి నమ్ముతాడు, వాగ్దానాలు పొందుకోడు, విశ్వాసంతో దేవుని వైపు చూడడు. ఎక్కడ చూసినా ఆయనకి ఏం కావాలి? సుఖం కావాలి. మరి అబ్రహాం ఏంటి? గుడారం. నువ్వు వీడికి వెళ్ళి అంటే గుడారం ఎత్తుకొని పోవాలి. మరి మనకేమనిపిస్తుంది అంటే డబ్బులు బాగా ఉంటే దేవుడు బాగా దీవించినట్ట? తప్పు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసేది మన ఆత్మీయత, మన పరలోకానికి తీసుకెళ్లేది మన ఆత్మీయత తప్ప మనం నూలు పోగు కూడా తీసుకోను. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అబ్రహాం కూడా బహు ధనవంతుడు. ఎంతటి ధనవంతుడు అంటే లోతు అబ్రహాము కలిసి నివసించలేనంతటువంటి ధనవంతులు. వారి కాపర్లకు వీళ్ళ కాపర్లకు గొడవ వస్తేనే కదా ఈయనే తగ్గించుకొని ఏమంటాడు? పోయి నువ్వు నేను బంధులము, నీకు నాకు కలహం ఉండడము కరెక్ట్ కాదు, కాబట్టి నువ్వు ఎడమకు పోతే నేను కుడికి పోతా, నువ్వు కుడికి పోతే ఎడంకి పోతా అంటాడు. మనం చాలా వరకు గమనించుకోవాల్సింది ఏంటంటే నేనే ఎందుకు తగ్గాలి? ఇంతకుముందు మనం తగ్గింపు గురించి కూడా చూసాం. ఆయన చెప్పుల వారినైనా నువ్వు విప్పడానికి యోగ్యుడను కానని బాప్తిజం ఇచ్చి యోహానని ఉట్టి మాటలతో అని ఊరుకోలేడు, నిజంగానే తగ్గించుకున్నాడు. మాటలతో అనడం వేరు, నిజంగా తగ్గించుకోవడము వేరు. నిజంగా ప్రేమించడం వేరు, ప్రేమిస్తున్నానని చెప్పడము వేరు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఏమేం చేస్తున్నారో తెలుసు కదా. వివాహం అయినప్పుడు చాలా ఇష్టం అంటున్నారు, తర్వాత ఎక్కడెక్కడో కప్పెడుతున్నారు. మనం అవన్నీ చూస్తున్నాం కదా. కానీ దేవుడు ప్రేమించేది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు. నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు కూడా ప్రేమించుకోలేవేమో నీ గురించి. నీవు గిల్టీగా నేను అలా చేశానేమో అంటాడు, కానీ ఆయన అలా అన్నాడు. నిన్నుగా ప్రేమించే ఏకైక వ్యక్తి ఈ లోకంలో ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రీస్తును చూస్తే, నువ్వు ఆ క్రీస్తును వెంబడించి బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకుంటే నీ ఆత్మీయత ఈ 2026 సంవత్సరంలో బలంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఈ నా మాటలు విని లోతుగా తవ్వి బండ మీద కట్టుకున్న ఇల్లు వంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడని ఉంది. మరి నీది లోతు కుటుంబము ఇసుక మీద కట్టబడిన కుటుంబం. ఎందుకు? ప్రార్థన ఉండదు, దేవుని భయం ఉండదు. ఆ భార్య అయితే లోతు చెప్పిన మాట వినాలి కదా. సరే, దేవదూత మాట వినలేదు. దేవుడి మాటే వినని వాళ్ళు భర్త మాట వింటారా? వినరు. ఇప్పుడు నీ పిల్లలు నీ మాట వినట్లేదంటే, ఇంతకుముందు ఏం చెప్పాను నేను, భార్య నీ మాట వినట్లేదంటే భర్తగా నువ్వు దేవుని మాట వినట్లేదు. పిల్లలు నీ మాట వినట్లేదు అంటే తల్లిదండ్రులుగా మీరు దేవుని మాట వినట్లేదు. మీరు తల్లిదండ్రులుగా దేవుని మాట వింటున్నారా? నీ కొడుకు మాత్రం నువ్వు గీసిన గీతలనే ఉండాలి. నువ్వు మాత్రం నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన గీత కాదు కదా, కనీసం దేంట్లో కూడా నువ్వు ఉండవు. అది ఎంతవరకు కరెక్టు? సో మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన రెండు మాటలు: అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబం. ఆత్మీయతలో లోతున్న కుటుంబము, ఆత్మీయతలో లోతు లేని కుటుంబం. బలిపీఠం లేదు, కుటుంబంలో ప్రేమ, అనురాగాలు, మర్యాదలు, ఆత్మీయమైన స్టాండర్డ్స్ లేవు. అబ్రహాము తన పిల్లలకి ఆత్మీయమైన స్టాండర్డ్స్ నేర్పించాడు. లోతు యొక్క కుటుంబంలో భార్య వెనక తిరిగి ఉప్పు స్తంభమైంది. వారేమో తండ్రితో పాపం చేసి అమాలేకీలు, మోయాబీయులు, అమాలేకీలు అనే శపితమైన జనాంగానికి తల్లిదండ్రులుగా వాళ్ళు మిగిలిపోయారు. మరి నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు చెప్తున్న మాట, నువ్వు ఇంకా 2026కి వచ్చి 25 వైపు చూస్తున్నావా? లేకపోతే దేవుని నా పాత రోత జీవితం వద్దు, నేను క్రీస్తు వైపే చూస్తూ నేను ముందుకు వెళ్తానని చూస్తావా? నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? మనందరికీ ఏం కావాలి? నాకైతే ఆశీర్వాదం కావాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. కాబట్టి దేవుడిచ్చిన నిజమైన ఆశీర్వాదమే యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు అబ్రహాంలాగా నీ జీవితాన్ని వాక్యం మీద, ప్రార్థన మీద కట్టుకోవాలి. ఇప్పటి వరకు జీవించిన నీ భార్య తిరగబడిందనో, బిడ్డల మాట లేదనో, నువ్వు కంప్లైంట్ ఇచ్చింది చేసింది చాలు. నువ్వు పరిశీలన చేసుకుంటే, నువ్వు దేవుని మాట వింటే నీ భార్య నీ మాట వింటుంది. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే బిడ్డలు ఆత్మీయంగా పెరుగుతారు. ఇస్సాకు లాంటి, బాప్తిజం ఇచ్చి యోహాను లాంటి, ముత్యాల లాంటి కుమార్తెలని దేవునికి మహిమకరంగా, లోకానికి నీకు ప్రయోజనకరంగా చేస్తాడు. మన బిడ్డలు పెద్దగా ఎవరికి మహిమకరంగా జీవించాలి? దేవునికి మహిమకరంగా జీవించాలి. వాడు దేవునికి మహిమకరంగా జీవించకపోతే ఈ లోకంలో వాడు కలెక్టర్ అయినా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా వాడు ఎక్కడికి వెళ్తాడు? డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అంటే అందుకే అంటాడు కదా ఒక దైవజనుడు, అంటే నరకంలో కట్టెలు లేవని పిల్లల్ని కన్నారా అని. నరకంలో
కట్టెలు లేవని నీ కుమారులను కుమార్తెలను సమిధలుగా వాళ్ళకి అప్పగించడానికి పిల్లల్ని కన్నావా? మనం నరకంలో ఏ ఒక్కరు కూడా క్రీస్తును అంగీకరించిన మన బిడ్డలు, మనం కానీ మన బిడ్డలు కానీ నరకానికి పొరపాటున కూడా వెళ్ళొద్దు అంటే మనం ఏం చేయాలి? తల్లిగా తండ్రిగా బాధ్యతగా ప్రార్థన చేయాలి. వారి యొక్క బాధ్యతగా నువ్వు ఒక తండ్రిగా నువ్వేం చేయాలి? బలిపీఠము అరుణోదయమే లేచి బలిపీఠం కట్టాడు ఎవరు? యోబు. మరి నువ్వు బలిపీఠం కడుతున్నావా? ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నావా? ముసుగుదాన్ని పడుకుంటున్నావా? అందుకే ఒక సేవకుడు అంటాడు, అన్నిటికంటే గొప్ప విజయం అంట దుప్పటి విజయం అంట. కత్తి మీద సాము. ఈ చలికాలం అంతా ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది. పొద్దున్న లేచినాక చేసుకుంటా అని ఇంకా కొంచెం ముడుచుకోవడం అనుకుంటాం. పడుకుంటారా పడుకోరా? పడుకుంటాం. ఒక నిజమైన విజయం ఏంటంటే దుప్పటి మీదనంట. నీకు చిన్న చిన్న విజయాలే దుప్పటి మీద వాటి మీద రాకపోతే ఇక దేవుని కోసం గొప్ప గొప్ప విజయాలు మనం ఏం సాధిస్తాం? కాబట్టి దేవుని యొక్క వాక్య పరిశీలనలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఉదయం లేవాలి, బలిపీఠం కట్టుకోవాలి, బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మీరు ఆ బిడ్డల మీద చెయ్యేసి పొద్దున్న లేవగానే ఏం చేయాలి? తల్లిగా తండ్రిగా ప్రార్థన చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ వారికి ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలని దేవునికి థ్యాంక్స్ చెప్పే విధంగా చెయ్యాలి. వెళ్ళేటప్పుడే కాదు, వచ్చిన తర్వాత కూడా వారు ఏం చేయాలి? దేవునికి నేను చెప్పిన డెస్టినేషన్కి నువ్వు తీసుకొచ్చావు, థ్యాంక్స్ అని ఎవరికి వెళ్ళాలి? రిపోర్ట్ అక్కడికి వెళ్ళాలి. మరి వెళ్తున్నాయా లేదా మనం పరిశీలించుకుందాం. చూసుకోండి, అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రతి ఒక్క మాట ఏది నిర్లక్ష్యపరచొద్దు. మనము యోగ్యంగా బల్లలో చేయి వేయాలంటే మన బలిపీఠం ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన కుటుంబ జీవితం ఎలా ఉందో మనం పరిశీలించుకుందాం. లోతుగా మన హృదయాన్ని తవ్వుకొని పశ్చాత్తాపడి లోతుగా పరీక్షించుకొని ప్రభు బలలో యోగ్యంగా పాలుపంపులు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.